నమస్తే, నేను మీ జర్నలిస్ట్ నవత. ఇప్పుడు యావత్ ప్రపంచం మొత్తం అయోధ్య సుందర నగరం గురించి మాట్లాడుకుంటుంది. అయోధ్య సుందర నగరంలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ తర్వాత ఎవరు అవునన్నా కాదన్నా బీజేపీ ఇమేజ్ పెరిగింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మోదీ వ్యూహరచన చేశాడు, యోగి అమలు చేశాడు. ఈ కారణంతో 400 సీట్లతోటి అత్యధిక మెజారిటీ తోటి హ్యాట్రిక్ సాధించబోతోంది మోదీ ప్రభుత్వం అంటూ ఒక వార్త అయితే హల్చల్ చేస్తోంది. దానికి సంబంధించి నేను మీకు పూర్తి విశ్లేషణ అందించే ప్రయత్నం చేస్తాను. అయితే ప్రముఖులంతా కూడా అయోధ్య నగరానికి ఇప్పటికే చేరుకున్నారు. 5 దశాబ్దాల కళ నెరవేరింది అంటూ యావత్ హిందువులంతా కూడా పండుగ చేసుకుంటున్నారు, ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా. అయితే ఇక్కడ రామాలయానికి సంబంధించి ఎవరు మాట్లాడినా సరే ఫస్ట్ వినిపించేది బీజేపీ పేరు మాత్రమే. ఈరోజు అక్కడ రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ జరగడానికి మెయిన్ ఎజెండా ఏంటంటే బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో అయోధ్య రామాలయ నిర్మాణానికి సంబంధించి ఉండడమే అనేది కూడా చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, ఈ అయోధ్యకి బీజేపీకి ఎందుకు ముడిపడింది, ఆ విషయాలను చక్కగా అమలు చేయడంలో యోగి సాధించిన విజయం ఏంటి, 400 సీట్లను ఎలా పక్కాగా బీజేపీ సాధించబోతుంది అనేది మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక రామ జన్మభూమి అనే అంశం బీజేపీ ఖచ్చితంగా కూడా రాజకీయ ఎదుగుదలలో ముఖ్య భూమిక పోషించింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రామ జన్మభూమి అంశము అనేది బీజేపీకి బాగా కలిసి వచ్చి భారతదేశంలో కాంగ్రెస్ ని దాటి ఈరోజు ప్రజలు మాట్లాడుకొని అతిపెద్ద పార్టీగా అవతరించడానికి కూడా కారణమైందని చెప్పుకోవచ్చు. ఒక్కసారి దీనికి సంబంధించి చూసుకుంటే ఫస్ట్ 1984 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది మాత్రం 2 సీట్లు. 84 సమయంలో కాంగ్రెస్ తప్ప ఇక్కడ మిగిలిన ఏ పార్టీలకు పెద్ద పట్టు లేదు. అప్పుడు ఈవెన్ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కూడా 2 సీట్లు సాధించింది. కానీ నరేంద్ర మోదీ వేసిన వ్యూహం, యోగి తీసిన దీక్ష ఈ రోజు 400 సీట్లు పక్కా అని మాట్లాడుకోవడానికి కారణమవుతుంది. ఆ తర్వాత అదే సంవత్సరం ఇందిరాగాంధీ హత్యకు గురైంది. దీంతో అత్యధికంగా భారీ సీట్లు 414 సీట్లను కాంగ్రెస్ ప్రభుత్వం గెలుచుకోగలిగింది. ఇప్పుడు ఈ సీట్లను దాటి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయాలి హ్యాట్రిక్ లో. ఈసారి 3వసారి ప్రధానిగా కాబోతున్న మోదీకి సంబంధించి 414 కంటే కూడా అత్యధికమైన సీట్లు సాధించి బీజేపీ సత్తా చూపించాలి అనే ఒక అంశంతో ముందుకు వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే 1989 ఎన్నికల్లోనే అయోధ్య రామ మందిరానికి సంబంధించి ఎన్నికల ఎజెండాలో బీజేపీ పార్టీ ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆ ప్రకటన కూడా పాలంపూర్లో జరిగింది. ఆ నేపథ్యంలో బీజేపీ 85 స్థానాలు గెలిచింది. ఇక్కడ చూడండి, 84లో 2 సీట్లున్న బీజేపీ 89కి అంటే 5 సంవత్సరాలు తిరిగేలోపు 85 స్థానాలు అంటే దాదాపు 83 స్థానాల ఆధిక్యం సాధించడానికి ఒకే ఒక్క అంశం ప్రధానంగా కూడా జోడించి చెప్పొచ్చు. అదే ఎన్నికల మేనిఫెస్టోలో అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని చేర్చుకోవడం. అక్కడ బీజేపీని ఓన్ చేసుకోవడం స్టార్ట్ చేశారు హిందువులు. అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ జరగాలన్నా, రాముడికి మళ్ళీ మందిరం నిర్మించాలన్నా బీజేపీతోనే సాధ్యం. ఇదంతా ఊరికే రాలేదు. అక్కడ చేసిన రథయాత్రలు కానీ, కరసేవకులతో కలిసి చేసింది కానీ, అక్కడ ప్రభుత్వం ఉండడం ముఖ్యమా, ప్రభుత్వం పోయినా పర్లేదు కానీ రామమందిర నిర్మాణం జరగాల్సిందే అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కళ్యాణ్ సింగ్ లాంటి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి 85 సీట్లను గెలుచుకోవడానికి కూడా కారణమైంది. ఆ తర్వాత 1990లో అద్వానీ ఆలయం దగ్గర అద్వానీ గారు మనందరికీ తెలుసు, ఎక్కడైతే సోమనాథ్ ఆలయం ఉందో అక్కడ నుంచి రథయాత్రను ప్రారంభించారు. ఆ రథయాత్ర అనేది భారతదేశంలో బీజేపీ చరిత్రను లిఖించి రాయడంలో సువర్ణాక్షరాలతో లిఖించి రాస్తారని చెప్తారు చూసిండ్రా, ఆ సువర్ణాక్షరాలతో లిఖించి రాయడానికి కారణంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. దీని తర్వాత 1991లో ఎన్నికలు జరిగాయి. ఒక సంవత్సరం ముందే సోమనాథ్ ఆలయం నుంచి రథయాత్ర స్టార్ట్ చేశారు. అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి లక్షల కొద్ది కరసేవకులు, పోలీసుల వల్ల కూడా కాలేదట, ఇంకా వాళ్ళని జైళ్లలో ఉంచేసి మా వల్ల కాదు మీరు వెళ్ళిపోండి అని కొంతమంది చెప్తే ప్రభుత్వం దగ్గర ఏమంటారు ప్రమోషన్స్ కొట్టడానికి, మేము సూపర్ పనిచేసినామని నిరూపించుకోవడానికి ఎంతో మంది కరసేవకులను సరయూ నదిలో బలి చేశారు. అలాంటివి కూడా మనం చూసాము. ఆ దెబ్బకు 1991 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 121 స్థానాలు గెలిచింది. అంటే ప్రతి 5 సంవత్సరాలకు బీజేపీ గ్రాఫ్ పెరుగుతూనే వచ్చింది. ఇక్కడ 89 నుంచి 91కి చూసుకునేటట్టయితే దాదాపు 40% స్థానాలను అత్యధికంగా గెలుపొంది 121 స్థానాలతో ఆధిక్యంలో నిలిచింది. అయితే 1992లో కరసేవకులు బాబ్రీ కట్టడాన్ని కూల్చేశారు. అప్పుడు 161 స్థానాలకు బీజేపీ చేరింది.
ఎప్పుడైతే అయోధ్య రామ మందిరానికి సంబంధించి బీజేపీ ఎజెండా చేసుకుందో, దాని మీద యుద్ధం స్టార్ట్ చేసిందో, రామ మందిరాన్ని నిర్మించాలి అనుకుందో, వెంటనే మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అన్న ఎజెండాతోటి బీజేపీ అంచెలంచెలుగా ఎదగడం ప్రారంభమైంది. అయితే 1992లో ప్రభుత్వం ఏర్పడ్డా కూడా 2 వారాల్లోనే ఆ ప్రభుత్వం కూలిపోయింది. తర్వాత 1998లో 182 సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. కానీ ఇక్కడ కూడా ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని ఉండలేదు మనుగడలో. ఆ తర్వాత 1999లో మళ్ళీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు వాజ్పేయి, ఎన్డీఏ నేతృత్వంలోని వాజ్పేయి ప్రధానిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కొంత ఎన్డీఏ ప్రభుత్వ కూటమి వల్ల కామన్ సివిల్ కోడ్ కానీ అలాగే అయోధ్య రామ మందిర విషయంలో కానీ పెద్ద నిర్ణయాలు తీసుకోలేకపోయారు. మిగిలిన భారతదేశానికి సంబంధించిన అంశాలలో గట్టి నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉన్నప్పటికీ హంగ్ కారణంగా అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించిన అంశం, ఎందుకంటే ఇది ఒక బీజేపీ ఎజెండానే, ఎన్డీఏ కూటమి ఎజెండా కాదు. వాళ్ళని అందులో ఒప్పించడంలో, లేకపోతే అక్కడ మళ్ళీ ప్రభుత్వం కూలిపోతే ఎలాంటి ప్రమాదాలు అనే సంకేతాలతో కొంత కామన్ సివిల్ కోడ్ అంశం అలాగే అయోధ్య రామ మందిర అంశం 2 కూడా కొంత పక్కకు పెట్టారనే చెప్పొచ్చు. దీంతో ఎప్పుడైతే అయోధ్య రామ మందిర అంశం పక్కకైపోయిందో 2004లో బీజేపీ ప్రభుత్వం కూలిపోయింది. రామ దీక్ష, రామ రక్ష అనేది బీజేపీ పార్టీలో ఎన్నికల మేనిఫెస్టో తర్వాత చాలా క్లియర్గా మనం చూడొచ్చు. ఎంతకాలం రామ దీక్షతో రామ మందిర నిర్మాణం అనే ఒక సంకల్పంతో అడుగులు ముందుకేశారో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఎక్కడైతే ఇక్కడ వాజ్పేయి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిందో అక్కడ కొంత హంగ్ కారణంగా కొద్దిగా పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తే 2004లో దాని ఫలితాన్ని వెంటనే చూశారు. ఇక ఆ తర్వాత 2014 ఇది భారతదేశం సువర్ణాక్షరాలతో లిఖించుకోవాల్సిన అంశం. ఎందుకు అనంటే మోదీ లాంటి ఒక నాయకుడిని భారతదేశ ప్రధానిగా ఎన్నికలకు ముందే బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు మోదీ కూడా చాలా క్లియర్గా అయోధ్య నేను మళ్ళీ వస్తాను, అది ఎప్పుడు అంటే రామ్లల్లా విగ్రహ ప్రతిష్టకు సంబంధించి శంకుస్థాపన జరిగిన రోజు, ఆ గుడికి సంబంధించి ఒక నిర్ణయం వచ్చిన రోజు, ఏం జరిగినా అయోధ్య రామ మందిర నిర్మాణానికి చట్టపరంగా, న్యాయపరంగా, ధర్మపరంగా పోరాటం చేసి రాముడు పుట్టిన జన్మస్థలంలోనే ఆయన ఆలయ నిర్మాణం చేస్తాను అని మాట్లాడటమే కాదు, ఈరోజు యావత్ ప్రపంచం భారత్ అంటే గడగడలాడటమే కాదు, ఆకలేసిన వాడికి భారతే కనిపిస్తుంది, అణ్వాయుధుల సహాయం కావాల్సిన వాడికి భారతే కనిపిస్తుంది, పర్యాటకంగా అభివృద్ధి చెందాలి అనుకునే వాళ్ళకు భారతే కనిపిస్తుంది, పక్క దేశాలు కక్ష సాధింపులు చేపడుతున్నప్పుడు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి భారతే కనిపిస్తుంది, ప్రపంచం మొత్తం కరోనాతో అల్లాడుతుంటే కూడా భారతే కనిపిస్తుంది. ఆ స్థాయికి తీసుకెళ్లిన నరేంద్ర మోదీ 2014 ఎన్నికలకు ముందే బీజేపీ ప్రధాన అభ్యర్థిగా ప్రకటించింది. సో దీన్ని కూడా సువర్ణాక్షరాలతో లెక్కించేశారు. 2014లో 282 సీట్లతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఆ కోర్టు నుంచి ఈ కోర్టు, ఈ కోర్టు నుంచి పై కోర్టు, అక్కడ తవ్వకాలు, ఆధారాలు బయటకు తీయడం, కమిటీలు వేయడం, ఆ కమిటీలలో 50 మంది వరకు ముస్లింస్ ఉంచడం, చరిత్ర ఆధారాలు బయటికి తీయడం, ఇది రామ జన్మస్థలమే అని నిరూపించడానికి ఓ పక్క నుంచి దీన్ని వ్యతిరేకిస్తూ దీన్ని బూచిగా చూపించి ఎప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చేద్దామా సెక్యులరిజం అనే ముసుగులో, అలాగే పక్కన కుహానా శక్తులు ఏవైతే మతం అనే ముసుగులో ఉగ్రవాదాన్ని చేస్తూ ఉంటారో, ఎలా కడతారో చూస్తాం, ఎలా గెలుస్తారో చూస్తాం, అక్కడ మసీదే ఉండాలి అని చెప్తున్నా కూడా ఎవ్వరు ఏం మాట్లాడినా నాకు ఈ చెవులకు వినిపించదు. ఇక్కడ రామ స్మరణ ఉన్నంతసేపు, అది రామ జన్మభూమి అనే ఆధారాలు ఉన్నంతసేపు చట్టపరంగా, న్యాయపరంగా, ధర్మబద్ధంగా రామాలయ నిర్మాణం చేయడమే అని మోదీ తీసుకున్న నిర్ణయం 2019కి వచ్చేసరికి 303 సీట్లను గెలుచుకోవడానికి కారణమైంది. ఈరోజు మోదీ 3వసారి ప్రధానిగా కావాలి, హ్యాట్రిక్ సాధించాలి అనే అంశాన్ని బీజేపీ పకడ్బందీగా అమలు చేయడానికి ఒకటి కాశ్మీర్ అంశం తెర మీదికి, కాశ్మీర్ అంశానికి సంబంధించి నిర్ణయం తీసుకుంది. అలాగే అయోధ్య అంశాలకు, ఈ రెండిటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చింది. ఆ ప్రాధాన్యత అయోధ్యది ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే అయోధ్యలో రాముడు వచ్చాడు, ఇక మిగిలింది కాశీ, ద్వారకా, ఇవి కూడా త్వరలోనే జరగబోతాయి. అంత కాన్ఫిడెంట్ ఏకమైపోయారు. అసలు నిజంగా కులాల వారిగా, లేకపోతే శైవం, వైష్ణవం, ఇలా అనేక రకాలుగా హిందువులను విడదీయాలి, సెక్యులర్ అనే ఒక విషయాన్ని మెదడులో తొలిచేలాగా చేసి వ్యతిరేకత రప్పించాలని చేసిన ప్రయత్నాలన్నీ కూడా, నేను ఈరోజు సోషల్ మీడియాలో ఒక అంశం చూశాను, చెప్తాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడట రాముల వారిని తీసి
బయట డేరాలో ఉన్న టెంట్ కింద వచ్చేలాగా చేసిండ్రట ఒకప్పుడు కాంగ్రెస్ నాయకులు జవహర్లాల్ నెహ్రూ కాలంలో. మరి అదే జవహర్లాల్ నెహ్రూ మనవడు రాహుల్ గాంధీ రామ్లల్లా విగ్రహ ప్రతిష్ట అయోధ్యలో ఆయన జన్మస్థలంలో జరుగుతుంటే రాహుల్ గాంధీని నడి రోడ్డు మీద కూర్చోబెట్టింది అని సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంటే చూశాను. అంటే మనం ఏం చేస్తే ఏదో ఒక రోజు అది మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. మన పెద్దవాళ్ళు చెప్పుకుంటూ పెంచుతారు కదా, ధర్మం అదే. నువ్వు చేసే మంచైనా నువ్వు చేసే చెడైనా అద్దంలో ప్రతిబింబాలు లాంటివే, ఖచ్చితంగా వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు అదే జరిగింది. జవహర్లాల్ నెహ్రూ మన రాముల వారిని టెంట్ కిందకి తీసుకొస్తే రాముల వారి ఆలయంలోకి వెళ్ళినప్పుడు ఆయన మనవన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చాడట. ఇది సోషల్ మీడియాలో నాకు కనిపించిన అంశం, దానికి సంబంధించి మీకు చెప్పాను. రైట్, ఇక 2024లో 400 సీట్లు కైవసం చేసుకోవడానికి చాలా పకడ్బందీగా నిందలే రాని, లేకపోతే ఉగ్రవాదుల్నే పంపించని, అక్కడ అల్లర్లు చేయడానికి ప్రయత్నించని యోగి బీ కాన్ఫిడెంట్. మన ఆలోచన అంతా కూడా రామమందిర నిర్మాణం, రామ్లల్లా విగ్రహ ప్రతిష్ట, అది మనం ధర్మబద్ధంగా చేస్తున్నాం. మోదీ అంటే మనందరికీ తెలుసు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. రాజకీయ నాయకుడివా, బడా వ్యాపారవేత్తవా, పైసున్నోడివా అనేది చూడు, తప్పు చేసినవా నీకు బతికే హక్కే లేదు. ఒకప్పుడు యూపీలో పరిస్థితులు, ఇప్పుడు యూపీలో పరిస్థితులు తెలుసుకుంటే చాలా క్లియర్గా అర్థమైపోతాయి. ఆర్థికంగా కూడా యూపీ ఎదగడం మొదలైంది. ఫస్ట్ అక్కడున్న చిన్న చితక రౌడీ షీటర్లు, మూకలు, ఉగ్రవాదులు ఏరి పడేసిండు. ఇక ఏముంది, బియ్యంలో పురుగులన్నీ పోయినాక ఆ బియ్యాన్ని స్టోర్ చేసుకుంటూ, ఆ స్టోర్ చేసుకున్న బియ్యాన్ని ఎలా వాడుకోవాలి అనే దాని విధంగా యూపీలో ఉన్న వనరులతోటి యూపీని ఎలా డెవలప్ చేయాలి అనే అంశాన్ని వెలుగులోకి తీసుకొని అడుగులు ముందుకేస్తున్నాడు. అలాగే ఈ అయోధ్యకు సంబంధించి కూడా చాలా క్లియర్గా భూమి పూజ నుంచి మొదలు పెడితే ఈరోజు రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ జరిగే వరకు కూడా తెర ముందు అందరికీ మోదీ కనిపించిన, తెర వెనుక ఈ కథ మొత్తం నడిపించింది యోగి దీక్ష. అది మనందరం ఒప్పుకోవాలి. యూపీలో సిచ్యువేషన్స్ ఎలా ఉండేవి మనకు తెలుసు, అక్కడ జరుగుతున్న దానికి సంబంధించి తెలుసు. ఆధ్యాత్మిక శోభ ఈరోజు అంత అంగరంగ వైభవంగా జరిగింది అంటే కూడా ఆలయానికి సంబంధించి నిర్మాణంలో అకుంఠ దీక్షతోటి, ఆ నిర్మాణం జరుగుతున్నంతసేపు కూడా రాముల వారి కోసం ధర్మబద్ధంగా వ్యవహరించి ఎదురు చూస్తున్న ప్రజానికం ఆయన కళ్ళ ముందు కనబడిందట. ఏ క్షణంలో మనం చూసాం, రేపో ఎల్లుండో రామ్లల్లా విగ్రహ ప్రతిష్టానంగా కూడా 3 ఉగ్రవాదులు దొరికారు అక్కడ. అనుక్షణం భయం. అసలు శోభయాత్ర బాగా జరుగుతుందా, అసలు రామ్లల్లా విగ్రహ ప్రతిష్ట ఎలా జరుగుద్ది? ఒక పక్క నుంచి కాంగ్రెస్, ఇంకొకళ్ళు దీన్ని నోటికి వచ్చినట్టు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. కొంతమంది ఏమో కోర్టులకు వెళ్ళి పిల్లేస్తున్నారు, నిర్మాణం పూర్తి కాలేదు, అలా చెయ్యొద్దు. ఇన్ని సమస్యల మధ్య రాముడు పుట్టింది ఆ ప్లేసే అని నిరూపించడానికి 500 సంవత్సరాలు పడితే, నిరూపించుకున్న తర్వాత రాముల వారిని తీసుకెళ్ళడానికి అనేక సవాళ్ళు. ఈ సవాళ్ళన్నిటినీ కూడా మౌనంగా భరిస్తూ రామమందిర నిర్మాణంతో జన్మధన్యం, అది మాత్రమే ఆలోచన. తెర ముందు మోదీ అందరికీ కనిపిస్తున్నా, తెర వెనుక ఉండి ఆ కథను మొత్తం నడిపించి ఈరోజు అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగడంతో పాటు సువర్ణాక్షరాలతో భారతదేశంలో ఇక నుంచి జనవరి 22 ఒక దీపావళి, అలాగే మనం సాంప్రదాయబద్ధంగా చేసుకునే మరో దీపావళి, సంవత్సరంలో 2 దీపావళులు ఉండడమే కాదు, ప్రపంచం నుంచి అనేక మంది అయోధ్య రాముల వారిని చూడడానికే కాదు చాలా దేశాలు సెలవు ప్రకటించుకొని ఆ రాముల వారిని నిజంగా ఆయన చూస్తున్నంతసేపు ఇలానే ఉండేవాడేమో రాముడు అంటే అనే విధంగా ఆలయాన్ని కానీ, ఆలయానికి సంబంధించి ఏర్పాట్లు కానీ మనం చూసాం. ఇవాళ కూడా లక్షల మంది జనం రాముల వారిని దర్శించుకోవడానికి వెళ్తుంటే అక్కడ ఎలాంటి పొరపాట్లు లేవు. ఎక్కడికక్కడ పకడ్బందీ ఏర్పాట్లతోటి, యోగి దీక్షతోటి ఈరోజు రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఖచ్చితంగా కూడా అయోధ్య అంశం, కాశ్మీర్ అంశం, ఇవి రెండు, అంటే కాశ్మీర్లో G20, అరుణాచల్ ప్రదేశ్లో G20, ఒక పక్క నుంచి ఎక్కడైతే ఉగ్రవాదులు ఉంటారో జర భద్రం అంటే ఆ ప్లేస్లోనే ఎవడు వస్తాడో రమ్మనండి, ఏం చేసుకుంటాడో చేసుకోమనండి, ఇది మా గడ్డ, మా గడ్డ మీద మేము నాకు నచ్చిన కార్యక్రమాలు చేస్తాం, దేశ ప్రజలకు ఉపయోగపడితే చాలు అనే విధంగా వాళ్ళు చేసిన విధి విధానాలు ఈరోజు 400 పై చిలుకు సీట్లు సాధించి బీజేపీ హ్యాట్రిక్ కొట్టడమే కాదు, మోదీ ప్రధానిగా 3వ సారి
ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు చేసుకోవడమే తథ్యం అనే విధంగా బీజేపీ అడుగులు ముందుకు వేయడమే కాదు, అదే ఆలోచనతో అదే ఆనందంలో ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? నిజంగా అయోధ్య రామ మందిర నిర్మాణ అంశాన్ని తీసుకున్న తర్వాత బీజేపీ గ్రాఫ్ ఏంటి అనేది నేను చాలా క్లియర్గా చూపించాను. 400 పైచిలకు సీట్లు బీజేపీ గెలుచుకుంటుంది అనుకుంటున్నారా? అసలు ఎన్ని సీట్లు బీజేపీ గెలుచుకోవడానికి అవకాశం ఉంది? ప్రధాని మోదీ తర్వాత నెక్స్ట్ పీఎంగా ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? మరి మోదీ చెప్పాడు, యోగి ఆచరించారు అని అంటున్నారు. కానీ మోదీకి ఉన్నంత ఓపిక సహనం యోగిలో కూడా ఉందా? ఈ ఎన్కౌంటర్ బుల్డోజర్ బాబా మోదీలాగా మారగలుగుతారా? అసలు హ్యాట్రిక్గా 5 సంవత్సరాలు నరేంద్ర మోదీనే ఉంటారా? మధ్యలో మారాల్సి వస్తే ఎలాంటి ప్రధాన్ని మీరు కోరుకుంటున్నారు? నెక్స్ట్ 5 ఏళ్లలో బీజేపీ గవర్నమెంటే కనుక మళ్ళీ వస్తే భారతదేశం ఎంత ఎదుగుతుంది అని మీరు నమ్ముతున్నారు? రాబోయే ఎన్నికల ఫలితాల గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం అవర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.